సో అదే జరిగితే డిస్మిసల్ ఫ్రమ్ ద సర్వీస్ అంటే ఒక 2 పదుల సంఖ్యలో ఉన్న బ్యూరోక్రాట్స్ మొత్తం సర్వీసుల నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతుందేమో. అవుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కాలేదా? అయిందిగా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి రఘురామ కృష్ణంరాజు గారిని కొట్టిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రికి వీడియో కెమెరా చూపించారు అని ముఖ్యమంత్రి మీద 307 కట్టిన ఇన్సిడెంట్ మన రాష్ట్రంలో జరిగినప్పుడు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో అది జరగలా ఇప్పటి వరకు. ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద 307 ఎఫ్ఐఆర్ కట్లా. ఎఫ్ఐఆర్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పైన అయింది కదా, కంప్లైంట్ అయితే చేశారు రఘురామ కృష్ణరాజు గారు గుంటూరులో. ఎఫ్ఐఆర్ చూడలేదా మీరు? నేను చూడలేదు సార్. ఎఫ్ఐఆర్ నాకు కంప్లైంట్ చేసిన మాత్రమే ఫాలో అయ్యాను, తర్వాత ఎఫ్ఐఆర్ అయిన చూడలా. ఎఫ్ఐఆర్ చేశారా? ఆన్ వాట్ బేసిస్? Because he is also a part and parcel of the conspiracy. ఓకే. రఘురామ కృష్ణంరాజుని తీసుకొచ్చి కొట్టే విషయంలో పాల్ గారు, ఆయన మాజీ డిఎస్పీ, ఒక అతను స్పెషల్ ఆఫీసర్ పాల్, సునీల్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్. A2, ఇట్ సీన్స్ A2 or A3. జగన్మోహన్ రెడ్డి మీద కూడా 307 కేసు ఉంది. ఐ హావ్ సీన్. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ. అయితే ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిన ఒక ఇన్సిడెంట్ మిగతా రాష్ట్రాల్లో లేనప్పుడు రేపొద్దున ఒక డిఎస్పీ, ఒక ఎస్పీని, ఒక డీజీని, లేకపోతే ఒక ఇంకొకరిని టర్మినేషన్ చేసినో, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే, సస్పెండ్ చేస్తే దానికేముంది? ఎలిగేషన్స్ ప్రూవ్ చేసుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. వీళ్ళ జీవితకాలం సరిపోదు వీళ్ళు పెట్టిన ఎలిగేషన్స్. కరెక్టా కాదు? ఇప్పుడు ఒట్టించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది. ది సేమ్ వే పనిష్మెంట్ ఇచ్చేవాడు మనవాడైతే ఏ పనిష్మెంట్ అయినా రాసేసుకుంటాడు. వాట్ ఈస్ రాంగ్? సిస్టమ్ని గౌరవించాలి అనే అభిప్రాయం. మన మీద ఒక తప్పు జరిగింది, మనం అలా తప్పులు చేయకూడదు, మనం కూడా ఇప్పుడున్న ఎస్పీలని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లీగల్ గా లా అండ్ ఆర్డర్ తోటి వెళ్ళాలి అని రాబోయే ప్రభుత్వం చెప్పాలి. అది విఘ్నత కలిగిన ప్రభుత్వం. ఇప్పుడు పొంగనూరులో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఒక ఎస్పీ వ్యవహరించిన వివాదాస్పద తీరును అందరం ఖండించాం. తప్పు అది అని కదా. నేను మీ ఛానల్లోనే చాలాసేపు మాట్లాడాను. అది కూడా నాకు ప్రసాద్ కి ఇద్దరికి గొడవ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నేను గత ప్రభుత్వాన్ని చాలా సీరియస్ గా డిఫెండ్ చేశాను. ఆయన ఎస్పీ చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన డిఫెండ్ చేస్తే, నేను గత ప్రభుత్వం చేసినటువంటి విధానం తప్పు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దే మే గో ఎనీవేర్ ఇన్ ది కంట్రీ, సో యూ కెనాట్ స్టాప్ దెమ్ అని చెప్పాను. పోలీసుల్ని చాలా తీవ్రంగా ఖండించాం. సిమిలర్ గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక మాజీ ఎంపీ ఒక ఎగ్జిస్టింగ్ ఎంపీని వెళ్ళి కలిసినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన వెంటనే మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితిలో ఒక ఎస్పీ ఉంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి కంపారిజన్ ఎక్కడుంది? ఓకే ఓకే. ఏది మొన్న పొంగనూరులో జరిగింది, లేటెస్ట్ గా పొంగనూరులో మిథున్ రెడ్డి గారి పేరు జరిగింది, దాంట్లో ఓకే జరిగింది రెడ్డప్ప అండ్ మిథున్ రెడ్డి. నేను నిన్న హైకోర్టులో ఉంటే ఒక మిత్రుడు, నాకు పేరు కూడా తెలియదు, ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అని, చెప్పండి అమ్మా అన్నాను. సార్ మాది పొంగనూరు, మన పెద్దిరెడ్డిని తన్ని పెద్దిరెడ్డి మీద కేసు పెట్టింది నేనే సార్. అవునా అని అన్నాను. పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి పెద్దిరెడ్డి మీద కేసు పెట్టింది నేనే సార్ అన్నాడు. అవునా, ఓకే అన్నాను. పేరేదో చెప్పాడు, నాకు గుర్తులేదు. అంటే ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం చెప్తుంది? వాళ్ళని తన్ని వాళ్ళ మీద కేసు పెడితే రిజిస్టర్ అయింది కేసు. వాళ్ళని తన్ని వాళ్ళ మీద కేసు పెట్టారని హైకోర్టు ప్రాంగణంలో ఒక మాజీ న్యాయమూర్తితో నిందితుడు వచ్చి చెప్పాడు. నాతో చెప్పినప్పుడు అవునా అని నేను నవ్వి మెదలకుండా ఊరుకున్నా. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే, అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు వాళ్ళకి సలాంగిరి చేసి పని చేస్తారు అనేది ఇది అక్షర సత్యం, ఇది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి వ్యక్తులు మనం కూడా ఇదే కదా చేసేది, సరే వ్యవస్థ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, మనం బాగు చేయలేము, మనం కూడా అధికారులను ఇలాగే వాడుకొని చేస్తాం కదా, అధికారులను వాడుకొని చేసినప్పుడు అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేయటం ఎందుకు అనుకొని చూసి చూడనట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్ళాలి తప్ప, ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఓవరాల్ గా ఒక రోజుకి సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది.